రాజమార్గమే రాజీ మార్గమని పరస్పర ఒప్పందంతో కేసులను పరిష్కరించుకోవాలని లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా న్యాయస్థానంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో దాదాపు 9,000కు పైగా కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. సాక్షులను విచారణ తీర్పివ్వడానికి చాలా సమయం పడుతోందని, దానివల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోందని అన్నారు. కక్షిదారులు పరస్పర ఒప్పందానికి వచ్చి సాధ్యమైనంత వరకు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. దానివల్ల సమయం ఆదా కావడంతో పాటు మానసిక ప్రశాంతతను పొందవచ్చని తెలిపారు. ఇక 2 నెలలకోసారి లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, కానీ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఇటీవల కాలంలో నిర్వహించలేకపోయామని వెల్లడించారు. పరిష్కరించుకోదగ్గ కేసులను లోక్ అదాలత్కు వచ్చి ఎలాంటి అప్పీల్ లేకుండా కేసుల నుండి బయటపడాలని పేర్కొన్నారు. వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మన కోర్టులో ఒక కేసు ఒక తీర్పు చెప్పాలంటే సాక్ష్యాలను రికార్డు చేసి కింది కోర్టులో ఒక తీర్పు ఇస్తారు. దాని మీద సుప్రీంకోర్టు వరకు మనం అప్పీల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేసినప్పుడు అదే ఫైనల్, దాని మీద అప్పీల్ అంటూ ఉండదు. అందువల్ల ఈ అవకాశాన్ని మన జిల్లా ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని ఏ విధమైనటువంటి సివిల్ కేసులు కోర్టులో పెండింగ్ ఉన్నా కూడా అవన్నీ కూడా రాజీ చేసుకోవచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు, డైవోర్స్ ఫ్యామిలీ కేసు కాకుండా మిగతా ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నీ కూడా మనం లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవచ్చు. డైవోర్స్ మాత్రం లోక్ అదాలత్ ఇవ్వడానికి కుదరదు. కస్టడీ కానీ, లేదు భార్యాభర్తలు కలిసి ఉండటం కానీ, లేకపోతే మెయింటెనెన్స్ కానీ, వీటన్నిటికీ కూడా మనం లోక్ అదాలత్లో అవార్డు పాస్ చేయొచ్చు. అట్లాగే మనకి క్రిమినల్ కేసుల్లో కొన్ని కేసులు మాత్రమే మనం లోక్ అదాలత్లో రాజీ చేసుకోగలం. ఉదాహరణకి మర్డర్ కేసు, రేప్ కేసు, అట్లాగే 307 ఐపీసీ అంటే అటెంప్ట్ టు మర్డర్, ఇట్లాంటి కేసులు కొన్ని రాజీ పడడానికి కుదరదు. చిన్న చిన్న కేసులు కావచ్చు, లేకపోతే భార్యాభర్తలు తగాదాల కేసులు, డౌరీ హరాస్మెంట్ కేసు అని అట్లాంటివన్నీ కూడా మనం ఈ లోక్ అదాలత్లో పరిష్కారం చేసుకోవచ్చు. ఈ పెండింగ్లో ఉన్న కేసులు కాకుండా మనం బయట ఇద్దరి మధ్య ఏదన్నా సివిల్ కేసు కావచ్చు, లేకపోతే ఒక క్రైమ్ స్టేజ్లో పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయ్యి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉన్న కేసులు కూడా మనం ప్రీ లిటిగేషన్ కేసులుగా తీసుకుని వాటిని కూడా మనం రేపు రాజీ చేస్తాం. అట్లాగే బ్యాంక్స్లో కూడా చాలామంది డిఫాల్ట్ అయిపోయి కట్టకుండా బాకీలు ఉన్నారు. వాళ్ళతో కూడా మేము ఒక మీటింగ్ పెట్టాం. బ్యాంక్ వాళ్ళందరితో కూడా వాళ్ళు ప్రిన్సిపాల్ అమౌంట్ కడితే చాలు మేము రాజీ పడిపోతామని కూడా చెప్పారు. జిల్లా ప్రజలందరికీ నేను చేస్తున్న విన్నపం ఏంటంటే, ఎవరైతే బ్యాంక్ లోన్స్ కట్టలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా రేపు రండి. బ్యాంక్ వాళ్ళు కూడా వస్తారు. మనం ఈ లోక్ అదాలత్లో వాళ్ళ కేసులు కూడా పరిష్కారం చేసుకోవచ్చు. మీరు అదే కోర్టులో కనుక కేసు వేస్తే బ్యాంకు వాళ్ళు వడ్డీతో సహా పీనల్ ఇంట్రెస్ట్ ఇవన్నీ కూడా వసూలు చేస్తారు. ఇది లోక్ అదాలత్ సందర్భంగా వాళ్ళు ఇచ్చే అవకాశం. ఇది మేము కూడా మాట్లాడే అవకాశాన్ని కల్పించాం. మీరందరూ కూడా ఎవరైతే మన జిల్లా వాసులు ఎవరైతే ఈ లోన్స్ కట్టలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి